అందరికీ నమస్కారం. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలో భాగంగా ఇవాళ మనము 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. 7వ అధ్యాయంలో కార్తీక మాస కర్తవ్యం, వివిధ ధర్మాల గురించి మనకు చెబుతున్నాడు. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఇలా ఈ కథను వివరించుతున్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును ఇంకా చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. కార్తీక మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి నేత్రము గల హరిని పూజించునో వాని ఇంట పద్మముల యందు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయను. కార్తీక మాసమందు భక్తితో తులసి దళంతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించిన వాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు మారేడు దళముతో సర్వాత్మకుడైన హరిని పూజించిన వాడు తిరిగి భూమి యందు జన్మించడు. కార్తీక మాసమందు భక్తితో ఫలమును దానమిచ్చు వాని పాపములు సూర్యోదయం కాగానే చీకట్లో ఎట్లు నశించునో అట్లా నశించును. ఉసిరికాయలతో ఉసిరిగ చెట్టు క్రింద హరిని పూజించిన వానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసమందు తులసి దళముతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు ఏ సందేహమును లేదు. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనము ఆచరించు వాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించును. కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడి ఉసిరిగా చెట్టు దగ్గర సాలగ్రామను పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండెను. కార్తీక మాసమందు భక్తిచే హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణములు కట్టువాడు పరమపదము పొందును. కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందు ఉండును. కార్తీక మాసమందు ఒక మారైనను హరి ముందు దండ ప్రణామమాచరించువాడు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలమును పొందుదురు. కార్తీక మాసమందు హరి ముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు పోవుదురు. కార్తీక మాసమందు స్నానం చేసి తడిబట్టతో ఉన్నవారికి చలితో వణుకుతున్న వారికి వస్త్రదానం చేయువాడు 10,000 అశ్వమేధ యాగంలో చేసిన ఫలము పొందుదును. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయం మందు శిఖరం ముందు ధ్వజారోపణము చేయు అని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవున్నట్లుగా నశించును. కార్తీక మాసమందు బృందావనమందు ఆవు పేడతో అలికి 5 రంగులతోనూ శంఖపద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన శ్రీహరికి ప్రియురాలగును. కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము చెప్పుట బ్రాహ్మణుకు కూడా శక్యము కాదు. పర్వతిదుల్లో పెట్టిన దీపమును నందాదీపమని పేరు. ఈ నందాదీపము నశించిన ఎడల వ్రతభ్రష్టుడగును. తిలలోతోనూ ధ్యానముతోనూ అవిషపూలతోనూ కలిపి నందాదీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించిన ఎడల అనేక పుణ్యఫలము లభించును. నందాదీపం అనగా ఏకాదశి పూర్ణిమగు పర్వదినములని తెలుపబడుతుంది. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పూలతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షమును పొందుదురు. కార్తీక మాసమందు విష్ణు ఆలయం మండపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెళ్ళుదురు. కార్తీక మాసమందు హరిని మల్లెపువ్వులతో పూజించువారు మల్లెపూలతో పూజించిన వారి పాపములు సూర్యోదయాంతరం చీకటి నశించినట్లు నశించును. కార్తీక మాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. కార్తీక మాసమున విష్ణువాలయమందు అలంకారము చేయుచున్నవాడు వైకుంఠమును పొందుదురు. కార్తీక మాసమందు భక్తితో అన్నదానము ఆచరించు వాని పాపములు పెనుగాలిచే గాలికి మబ్బుల వలె విడిపోవును. కార్తీక మాసమందు తిలదానము, మహానది స్నానము, బ్రాహ్మణ పత్ర భోజనము, అన్నదానములు ఈ 4
శర్మములను చేయవలెను. బ్రాహ్మణ పత్ర భోజనం అనగా మోదుగా ఆకుల్లో విస్తర్లో భోజనం చేయుట. కార్తీక మాసమందు స్నానము దానము యథాశక్తిగా చేయని వాడు 100 జన్మల యందు కుక్కగాను పుట్టి తర్వాత చండాలుడగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసం వ్రతం ఆచరించని వారు ముందుగా గాడిదగా జన్మించి తర్వాత 100 మారులు కుక్కగా జన్మించుదురు. కార్తీక మాసమందు కడిమ అనగా కదంబ పువ్వులతో హరిని పూజించేవాడు సూర్యమండలమును భేదించుకొని స్వర్గమునకు పోవుదురు. మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించేవాడు 7 జన్మలందు వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడిగా జన్మించును. పద్మములతో హరిని పూజించేవాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును. తాను స్వయముగా అవిసెపూల మాలను ధరించి తర్వాత హరిని అవిసెపూల మాలతో పూజించేవాడు స్వర్గాధిపతి అగును. స్త్రీలు పూలమాల చేతను తులసీదళం చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వపాప వినుర్ముక్తులై వైకుంఠమునకు పొందుదురు. కార్తీక మాసమందు ఆదివారము స్నానము చేసిన ఎడల మాసమంతయు స్నానం ఆచరించిన పుణ్యము పొందుదురు. శుద్ధ పాడ్యమి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు ప్రాతస్నానం చేసిన ఎడల ఆసక్తునకు కూడా మాసాన్న ఫలము లభించును. అందుకు శక్తి చాలనిచో 1 రోజులు తప్పకుండా మాసం మహత్వమును విన్నట్లయితే స్నాన ఫలము కలిగి పాపములు నశించును. దీపములను చూచి ఆనందించే వారు కూడా పాపములు నశించును. ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్యముల చేత సహాయం చేయువాడు స్వర్గమునకు పొందుదురు. భక్తితో గంధపుష్ప ధూపదీపాల చేత హరిని పూజించిన వాడు వైకుంఠమును పొందుదురు. ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించువాడు భూమి యందు 7 జన్మల యందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమున సాయంకాలమందు హరి సన్నిధిలో పురాణ కాలక్షేపమును చేయువారు వైకుంఠమును పొందుదురు. కార్తీక మాసమందు సాయంకాలమున ఆలయమందు స్తోత్రములు పఠించువాడు స్వర్గలోకంలో కొంతకాలము ఉండి తర్వాత ధ్రువలోకమును చేరి సుఖింతురు. ఈ 7వ అధ్యాయంలో మనము కార్తీక మాసం యొక్క వృత్తాంతం గురించి తెలుసుకున్నాము. ఇందులో కార్తీక మాసంలో మనం చేయవలసిన దానాలు, పూజలు, దీపదానములు ఇలాంటివి మనం సాయంకాల వేళలో శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేయడం వల్ల మనకు వైకుంఠం చేరే అవకాశం ఉందని చెప్పి ఈ పురాణంలో మనము తెలుసుకుంటున్నాము. శుభం.